చూపిస్తాను చూడండి. అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు? తాటిపండు నేను అందరికి ఎండాకాలంలో వచ్చే తాటికాయ బాగా వానాకాలం వచ్చాక పండిద్ది కదా, అది దొరికింది. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తుంది, నాకు ఇప్పుడు దొరికింది. దీంతో ఒక మంచి రెసిపీ చేస్తాను. పిల్లలకి పెద్దలకి అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేది చేస్తాను చూడండి. దీనికి ఫస్ట్ తాటిపండు తీసుకొని దీన్ని బాగా మెత్తబడిపోయింది, బాగా మెత్తగా ఉంది. ఇదిగోండి, ఇట్లా ప్రెస్ చేస్తే కూడా ఇట్లా లోపలికి అవుతుంది. దీన్ని ఇట్లా ఫస్ట్ ఓపెన్ చేసేయాలా, చూపిస్తాను చూడండి. ఇది పై టెంకి ఉండిద్ది కదా, దీన్ని వచ్చేస్తుంది, దీన్ని తీయాలా. ఇది బాగా మగ్గినందువల్ల ఇట్లా అనగానే మనకు చేత్తోనే వచ్చేస్తుంది. దీన్ని ఇట్లా తీసేసి చూడండి, తీస్తుంటేనే మంచి స్మెల్, అసలు దీని పక్కన కూర్చున్నా కూడా మంచి స్మెల్ వస్తుంది. దీన్నంతా ఓపెన్ చేసేసి దీన్నంతా ఇక్కడ పీల్ తీసేసిన తర్వాత ఇక్కడ పట్టుకుంటేనే ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది. ఇది అని వచ్చింది కదా, ఇదే తాటి గుజ్జు, దీన్ని తాటి గుజ్జు అంటారు. పైన ఉన్నది అన్నంతా బాగా తీసేయాలా, మనకి చేత్తోనే వచ్చేస్తుంది. ఇట్లా తీసేసిన తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు దీన్ని ఇలా పూర్తిగా పైన పీచంతా తీసేసిన తర్వాత దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒలుస్తాయి తాటి ముంజలు లోపల 3 ఉంటాయి కాబట్టి ఈ కళ్ళు కూడా ఇప్పుడు 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనము తురుముకుంటాం కదా, బెల్లము క్యారెట్ అవి తురుముకునే దాంట్లో బాక్స్ తీసుకొని దీంతో శుభ్రంగా తురుముకుంటే లోపల గుజ్జు వచ్చింది. చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో ఇట్లా పెట్టి బాగా ఇట్లా అంటే గుజ్జు వచ్చింది. ఇట్లా ఈ 3 పీసెస్ని దేనికి అది డివైడ్ చేసుకున్నాను కదా, ఒక పీస్ తీసుకొని దీన్ని ఇట్లా అంటే లోపల పల్పు వచ్చింది. చూపిస్తాను. ఇట్లా తురిమాం కదా, తురిగి తర్వాత గుజ్జు వచ్చింది. అసలు ఎంత తిక్కుగా ఉందో ఈ గుజ్జు, వాటర్ కంటెస్టెంట్ ఏం లేదు, అసలు చాలా తిక్కుగా ఉంది. ఇంకా నేను 1 సైడే తురిమింది దీనికి, దాంట్లోనే హాఫ్ తురిమితేనే ఇంత వచ్చింది. అసలు వచ్చిద్దా రాదని ట్రై చేస్తే ఇంత వచ్చింది. మిగతా చూపిస్తాను. ఇప్పుడు ఇది పూర్తిగా ఇందులో ఉన్న గుజ్జంతా వచ్చేసింది. ఇదిగోండి, ఇది అయితే మామూలుగా తాటికాయలో మనం తింటాం కదా ముంజ, ఇది పండిపోయి ఇదైతే గట్టిగా అయిపోయింది, మామిడి టెంకలా ఉంది. దీంట్లో ఉన్న పల్పు అంతా తీసేసాము, ఇంకా 2 ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడు 3 టెంకులు పూర్తిగా తీసేసాను. తీసేస్తే ఈ గుజ్జు వచ్చింది. ఇప్పుడు ఈ గుజ్జు ఉంది కదా, ఈ గుజ్జు మనం ఎంతైతే తీసుకుంటామో, కప్పు అయితే కప్పు, ఏదైతే మెజర్మెంట్ పెట్టుకుంటామో అంతే కప్పు బెల్లం తీసుకోవాలా. ఎందుకంటే ఇది ఆల్రెడీ తీపిగా ఉంటుంది, దానికి సరిపడా బెల్లం తీసుకొని అంతే బెల్లాన్ని బాగా దీంట్లో మిక్స్ చేసేసి ఆ తర్వాత బియ్యం పిండి తీసుకోవాలా. 1 కప్పు తీసుకుంటే 1.5 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. 1 కప్పు ఈ గుజ్జు తీసుకున్నామంటే 1 కప్పు వస్తే 1.5 కప్పు తీసుకోవాలి. తీసుకొని మిక్స్ చేసేసి బెల్లాన్ని, తాటి గుజ్జుని, బియ్యం పిండిని 3ని సమపాళ్ళల్లో బాగా కలిపేసేసిన తర్వాత మిగతా ప్రాసెస్ ఉంటుంది. బాగా పొడిగా దంచేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా అయిన దాన్ని ఉండలు లేకుండా బాగా చేసేసుకొని తాటిపండు గుజ్జులో కలపాలి, నీట్గా కలపాలి. దీన్ని బాగా ఉండలు లేకుండా దీన్ని కలిపేసేటట్టు బాగా గట్టిగా చేసేయాలి. ఇందులో వాటర్ వేయకపోయినా పల్పు అంత గట్టిగా ఉన్నా బెల్లం వేసిన తర్వాత ఈ 2 మిక్స్ అయ్యేసరికి బాగా వాటర్గానే ఉంది. మనం వాటర్ వేయకపోయినా బియ్యం పిండి వేసిన అందులో వాటర్ వేయకపోయినా ఇదే మిక్స్చరింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు బియ్యం పిండి ప్యాకెట్ని కట్ చేశాను, దీన్ని పోస్తున్నాను దీంట్లోకి. ఇప్పుడు బెల్లము, బియ్యం పిండి, తాటిగుజ్జు పూర్తిగా చేసిన తర్వాత ఇట్లా వచ్చేసింది. దీనికి కొంచెము ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి అంతలో ఒక ఆయిల్ హీట్ చేసుకోవాలా. దీనికి ఫ్రెష్ ఆయిల్ తీసుకోవాలా, ఎందుకంటే ఇది స్వీట్ కదా, మళ్ళీ ఏమైనా వాడిందంటే దీన్ని తీసుకొని ఈ నూనె ప్యాకెట్ మీద ఉన్న కవర్ని నీట్గా కట్ చేసుకొని మనము గారెల్లాగా ఒత్తుకుంటే బాగుంటాయి. ఇప్పుడు దీన్ని కొంచెం ఉండ తీసుకొని రౌండ్గా చేసుకొని ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ దాంట్లోనే బాగా ఇట్లా చేసేసుకొని
గారిగా కావాలనుకుంటే పిల్లలకి మధ్య హోల్ పెట్టేసుకోవచ్చు, లేదంటే చేయొచ్చు. చూపిస్తాను. దీన్ని ఇదిగోండి ఇలా చేసేసుకొని బాల్స్ చేసుకొని దాన్ని దాన్ని చేసుకొని ఈ బాగా మరుగుతున్న నూనెలో ఇంకొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీన్ని చేసుకోవాలా. అంతలోకి ఇట్లా చేసుకోవచ్చు, చేసేసుకొని వేసుకోవచ్చు. ఇదిగోండి ఈ ఆయిల్లో వేసేయడమే. మనం ఎంత కష్టపడ్డామన్నది కాదు, దాని రిజల్ట్ ఎంత వస్తే అప్పుడు మనకు ఆ హ్యాపీనెస్. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో బుడ్డి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి. మా అందమైన తాటిపండు గారెలు రెడీ. ఇగోండి అందమైన తాటిపండు గారెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.